చూడండి ఫ్రెండ్స్, ఈ కందగడ్డను నీట్గా మట్టి లేకుండా వాష్ చేసి పెట్టాలి. ఈ విధంగా ఎడ్జెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకుందాం. చూడండి, ఇప్పుడు కందగడ్డని వేసుకుంటున్నా. ఈ విధంగా వేసుకొని కందగడ్డను వేసుకున్నాం కదండి. ఈ విధంగా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసి మూత పెట్టేసుకుందాం. అయితే మనం ఎప్పుడైనా కందగడ్డను ఉడకబెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకసారి నూనెలో ఉడికించుకుంటే టేస్ట్ కొంచెం వెరైటీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కొంచెం టేస్టీగా ఉంటుంది, పూర్తిగా మెత్తగా కాకుండా. చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుందాం, లేకపోతే కొంచెం మాడిపోతుంది. కలుపుకొని తిప్పేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వాటర్లో ఎప్పుడు ఉడకబెట్టుకునే దానికన్నా ఈ విధంగా ఆయిల్లో ఉడకబెట్టుకోవడం వల్ల కొంచెం టేస్టీగా ఉంటుంది. మనము ఎప్పుడు వాటర్లో ఉడకబెట్టుకుంటాం కదా, మెత్తగా అయిపోతుంటుంది. అయితే ఈ విధంగా చేసుకోవడం వల్ల అంత మెత్తగా కాకుండా కొంచెం తినడానికి ఇంపుగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇది పూర్తిగా ఉడకక ముందే మంచి టేస్ట్గా స్మెల్ వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి, మన కందగడ్డ ఉడికిందండి ఆయిల్లోనే. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇది ఉప్పు స్పూన్తో వేస్తే మొత్తం ఒకటే చోట పడుతుంది ఫ్రెండ్స్, అందుకే చేతితోని మొత్తం వచ్చేలాగా వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన కందగడ్డ మొత్తం ఉడికిపోయింది, కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, టేస్ట్ కూడా చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, మొత్తం ఉడికిపోయింది. చూసారా, ఈ విధంగా మొత్తం ఉడికిపోయింది కదా. చూడండి, ఆయిల్ ఏ విధంగా ఎట్లా వేసామో అదే విధంగా ఉండిపోయింది. కందగడ్డకు మాత్రం ఏ విధంగా పట్టుకోలేదు ఏమాత్రం. ఎంతో రుచికరమైన కందగడ్డ రెడీ. చూడండి, మన కందగడ్డ రెడీ అయింది కదా. ఇప్పుడు టేస్ట్ చూస్తున్నారు వీళ్ళంతా. అమ్మమ్మ, మైరక్క, చరిత, కలక్క, చెప్పండి టేస్ట్ ఎలా ఉంది చెప్పండి. అమ్మ ఎలా ఉంది మీరు చెప్తలేరు. బాగుందా? మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇది టేస్ట్ బాగుంటుంది. మా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.